టెలివిజన్ నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు బాసిల్లింది, ఇప్పటికీ బాసిల్లుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65 నుంచి 70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం, ముఖ్యంగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిగొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అక్కడ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాల నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇటు మనం ఇక్కడ చూసుకుంటే మన ఇంకో మన కృష్ణానది ఒడ్డున అటు కనకదుర్గమ్మ, ఇంకొకటి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడం, అలాగే అటు విశాఖపట్నంకి వెళ్తేనేమో అక్కడ మంచి అందమైన అక్కడ సముద్రం అయితేనేమి, లేకపోతే అరకు వ్యాలీ అయితేనేమి, అటు నుంచి రాజమండ్రికి వెళ్ళాలన్నా అటు రాజమండ్రిలో అక్కడ ఆ వాతావరణం మన సినిమా రకరకాల నేపథ్యాలను మనం తీస్తుంటాం. అటువంటి నేపథ్యాలు గ్రామీణ నేపథ్యాలు అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. సో ఇలా చలనచిత్ర పరిశ్రమలు ఇక్కడ